ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన చైర్మన్ సార్ గారికి నమస్కారం సార్. ఓ ఆదివాసి సోదరుడా నీ గుణమేది, కరిగిపోయే చట్టాలకు రక్షణమేది. ఇది కాదు కదా నీ గుణం, ఎదిరించే ఆ బలం. ఏనాడు వదలకు నువ్వు నీ జాతి సంక్షేమం. ఆదివాసి సేవకుడా నీ గుణమేది, కరిగిపోయే చట్టాలకు రక్షణమేది. పోరాడే ధైర్యం ఉంది వెనుకడు వేస్తే, నీ జాతిలో నా బానిసగా బ్రతికినట్టెరా. ఏడాది ఏడాది నీ బ్రతికే కదరా, అందులోని ఒక రోజు నీ జాతికి ఇవ్వరా. నీ హక్కుల కోసమే నిర్లక్ష్యం చేస్తే, నీ చట్టాలపై నువ్వు అసత్య చూపితే, రాబోయే తరాలకు బానిస బతుకే కదా. ఓ ఆదివాసి సోదరుడా నీ గుణమేది, కరిగిపోయే చట్టాలకు రక్షణమేది. ఒకరోజు సుఖం కోసం అమ్ముడు పోతే, మహనీయుల చట్టాలు అమ్మినట్టెరా. తినడానికి తిండి లేని ఆ రోజుల్లో ప్రస్తులుండి పోరాడిన వీరులెందరో. గిరిజాతి అంటేనే పౌరసాల హట్ట, అన్యాయాన్ని ఎదిరించు ఆదివాసి బిడ్డ. నీ బిడ్డకు అందించు మానీయ ఫలాలు. ఓ ఆదివాసి సోదరుడా నీ గుణమేది, కరిగిపోయే చట్టాలకు రక్షణమేది. స్వాతంత్రం వచ్చి మనకు 78 ఏళ్ళైనా, మన బ్రతుకులు మారిందా ఏ రోజైనా? రాజ్యాంగం హక్కులపై అవగాహన లేక, గొంతి నొక్కి బ్రతుకుతున్న గిరిగామాలెన్నో. మహనీయుల ఫలాలను అనుభవించు గిరిజనుడ, నీ బ్రతుకు రాజ్యాంగం కారణమని కాకపో, తల్లి పాలు తాగి రొమ్ము గుర్తినట్టెరా. ఓ ఆదివాసి సోదరుడా నీ గుణమేది, కరిగిపోయే చట్టాలకు రక్షణమేది. ఓ ఆదివాసి సోదరుడా నీ గుణమేది, కరిగిపోయే చట్టాలకు రక్షణమేది. ఇది కాదు కదా నీ గుణం, ఎదిరించే బలం. ఏనాడు వదలకు నువ్వు నీ జాతి సంక్షేమం. ఆదివాసి సోదరుడా నీ గుణమేది, కరిగిపోయే చట్టాలకు రక్షణమేది. ఓ ఆదివాసి సోదరుడా నీ గుణమేది, కరిగిపోయే చట్టాలకు రక్షణమేది. జై ఆదివాసి. అవకాశం ఇచ్చిన మన పడల్ సార్ గారికి మరొకసారి నమస్కరిస్తూ ముగిస్తున్నాం.